రోజుల్లో డేటింగ్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. అందులో తాజాగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సరికొత్త ట్రెండ్ డెలూలు డేటింగ్. డెలూలు అంటే డెల్యూషనల్, అంటే భ్రమలో బతకడం అని అర్థం. ప్రేమ పేరుతో వాస్తవాన్ని పూర్తిగా విస్మరించి భాగస్వామి గురించి ఒక కల్పితమైన పరిపూర్ణమైన చిత్రాన్ని మనసులో ముద్రించుకునే ధోరణినే డెలూలు డేటింగ్ అంటారు. ఇందులో వ్యక్తులు తమ సంబంధం పట్ల ఒక ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ఈ డేటింగ్ ట్రెండ్లో కనిపించే అతిపెద్ద సమస్య ఏంటంటే, ఎదుటి వ్యక్తి వాస్తవానికి ఎలా ఉన్నాడు అనే దానికంటే భవిష్యత్తులో ఎలా మారుతాడు లేదా ఏం జరగచ్చు అనే ఊహలకే వీరు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. తమ భాగస్వామి ప్రవర్తనలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నా, వారి వల్ల బాధ కలుగుతున్నా వాటిని పట్టించుకోరు. కాలం గడిస్తే అంతా సర్దుకుంటుందిలే అని తమని తాము నమ్మించుకుంటారు. తాము కోరుకున్నట్లుగా బంధం లేకపోయినా ఒక అద్భుతమైన కథను తమ మనసులో అల్లుకుంటారు. అందుకే ఎదుటి వ్యక్తి ప్రవర్తనలో ఎన్ని ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నా వాటిని గుడ్డిగా విస్మరిస్తూ ఉంటారు. దీని వెనుక బలమైన మానసిక కారణాలు దాగున్నాయని నిపుణులు చెబుతున్నారు. మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతామేమోనన్న భయం, లేదా గత బంధాల్లో ఎదురైన చేదు అనుభవాల వల్ల దొరికిన ఈ కొత్త బంధాన్ని ఎలాగన్నా కాపాడుకోవాలి అని వీరు ఆరాటపడతారు. అలాగే సినిమాటిక్ ప్రేమ. నిజమైన ప్రేమ ఉంటే ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు అని ప్రేమను అతిగా రొమాంటిసైజింగ్ గా ఉంచడం కూడా ఒక కారణం. అలాగే సోషల్ మీడియా ప్రభావం కూడా ఒకటి. సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ కపుల్స్ వారి రొమాంటిక్ రీల్స్ చూసి నిజ జీవితంలో కూడా తమ బంధం ఎలాంటి లోపాలు లేకుండా అలాగే ఉండాలని వీరు ఆశిస్తారు. మొదట్లో ఈ భ్రమల ప్రపంచం చాలా ఆనందంగా సానుకూలంగా అనిపించవచ్చు. కానీ వాస్తవం పదే పదే చంపదెబ్బ కొడుతున్నప్పుడు తీవ్రమైన నిరాశ ఆవహిస్తుంది. పదే పదే అంచనాలు తలకిందులైనప్పుడు అది మానసికంగా, భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పరిస్థితులు చేయిజారినప్పుడు తమను తామే నిందించుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అంతేకాకుండా ఒక తప్పుడు వ్యక్తి కోసం కాలం వృధా చేయడం వల్ల నిజమైన ప్రేమను, ఆరోగ్యకరమైన సంబంధాలను గుర్తించే అవకాశాన్ని కూడా వీరు చేజార్చుకుంటారు. అందుకే ప్రేమలో గుడ్డి నమ్మకం పనికిరాదు. వాస్తవానికి దగ్గరగా ఉండే సమతుల్య దృక్పథం ఉండాలి. బంధం మొదట్లోనే ఏవైనా తేడాలు గమనిస్తే వాటిని దాటివేయకుండా కూర్చొని మాట్లాడుకోవాలి. ఒక బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడం మంచిదే, కానీ అది మీ ఆత్మగౌరవాన్ని, మీ భావోద్వేగాలను ఫణంగా పెట్టి మాత్రం కాకూడదని నిపుణులు చెబుతున్నారు.